స్వాగతం. మన పరిశీలనకు కొన్ని పత్రాలు వచ్చాయి. ఇవి భగవద్గీత విశ్లేషణలపై, ముఖ్యంగా స్వధర్మం అనే దాని చుట్టూ ఉన్నాయనిపిస్తోంది. అవును. ఇందులో కర్తవ్య నిర్వహణ, ధర్మయుద్ధం వీటిని క్షత్రియ కోణం నుంచి చూశారు. అసలు ఈ స్వధర్మం అంటే ఏమిటి, గీతలో దీని ప్రాధాన్యతను ఈ పత్రాలు ఎలా వివరిస్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఈ పత్రాలు ప్రధానంగా చెప్పేదేంటంటే ఒక వ్యక్తికి సహజంగా ఉండే కర్తవ్యం అంటే బాధ్యత, అదే స్వధర్మం అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఓ ముఖ్యంగా భగవద్గీత 2వ అధ్యాయం 31వ శ్లోకం ఉంది కదా, స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి. విన్నాను. అంటే నీ స్వధర్మాన్ని చూసి నువ్వు ఏమాత్రం సంకోచించకూడదు, వెనకాడకూడదు అని. ఇక్కడ క్షత్రియుడి పాత్ర ఆ ధర్మయుద్ధమనే భావనతో స్వధర్మం ఎంత అవసరమో ఈ పత్రాలు నొక్కి చెబుతున్నాయి. నవికంపితుమర్హసి, సంకోచించకూడదు అనేది. ఆ మాట చాలా బలంగా ఉంది కదా. అంటే అది కేవలం శరీరం వెనక్కి తగ్గడమే కాదు, మనసులో కూడా సందేహం ఉండకూడదని గట్టిగా చెప్పినట్టుంది. మరి క్షత్రియుడికి ధర్మయుద్ధమే గొప్ప మార్గం అని ఈ పత్రాలు ఎలా వివరిస్తున్నాయి? అవును, ఆ సంకోచం లేకపోవడమనేది చాలా ముఖ్యం. ఆ శ్లోకంలోనే తర్వాతొస్తుంది, ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య నవిద్యతే అని. సరే. అంటే దాని అర్థం, ధర్మబద్ధమైన యుద్ధం కన్నా క్షత్రియుడికి మంచిది అంటే శ్రేయస్కరమైనది ఇంకోటి లేదని. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ పత్రాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. ఇది ఏదో యుద్ధాన్ని, హింసను ప్రోత్సహించడం కాదు. కాదు కదా. కాదు. ధర్మాన్ని నిలబెట్టడమనే ఒక పెద్ద లక్ష్యం కోసం తన సహజ స్వభావం, ఆనాటి బాధ్యతలకు తగ్గట్టుగా పనిచేయడంలో, కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎలాంటి సందిగ్ధత ఉండకూడదు, వికంపితం చెందకూడదు అని సూచిస్తోంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని చాలా బాధలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పే మాటల్లో ఇది కీలకం. అంటే ఆనాటి పరిస్థితుల్లో ఆ క్షత్రియుడికి తన బాధ్యతలు నెరవేర్చడానికి, మరి ధర్మాన్ని కాపాడడానికి యుద్ధం ఒక మార్గంగా కనిపించిందనమాట. అవును, అది ఆనాటి ధర్మం. మరి ఈ స్వధర్మం, కర్తవ్యపాలన అనే మూలసూత్రాలు, అంటే మన సహజ స్వభావానికి, బాధ్యతలకు అనుగుణంగా నడుచుకోవడం, ఇవి కేవలం ఆ యుద్ధ వాతావరణానికేనా, లేక ఈ పత్రాలు ఇప్పటి మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించవచ్చని సూచిస్తున్నాయి? ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ పత్రాలు నొక్కి చెప్పేది కూడా అదే. స్వధర్మం యొక్క ఆ మూలసూత్రం ఉంది కదా, అంటే ఒకరి సహజ గుణాలు, సామర్థ్యాలు, బాధ్యతలు, వీటికనుగుణంగా జీవించడం. ఇది ఎప్పుడూ ఉండేదే, అందరికీ వర్తించేదే. దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఒక వ్యక్తి తనకి ఏది బాగా వచ్చు, దేనిమీద ఆసక్తి ఉంది, తన నైపుణ్యాలేంటి, వీటికి సరిపోయే వృత్తిని గాని, జీవన మార్గాన్ని గాని, లేక సమాజంలో ఒక బాధ్యతను గాని ఎంచుకుని దాన్ని పూర్తి నిబద్ధతతో, అంకితభావంతో చేయడమన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ పత్రాల్లో ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ చేయటం, నిష్కామ కర్మ అంటాం కదా, ఆ ప్రస్తావన కూడా ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా ఫలితం కోసమే చేస్తాం కదా, అది ఎలా పనిచేస్తుంది? అవును, దాని ప్రస్తావన కూడా ఉంది. స్వధర్మాన్ని చేసేటప్పుడు ఫలితం మీద మరీ ఎక్కువ ఆసక్తి, వ్యామోహం లేకుండా, అంటే నిర్లిప్తంగా ఉండమని గీత చెబుతుంది. ఈ పత్రాలు దీన్ని ఇప్పటి ఒత్తిడి తగ్గించే మార్గంగా కూడా చూపిస్తున్నాయి. అవునా? మనం ఫలితం మీద కాకుండా మనం చేసే పని మీద, దాని క్వాలిటీ మీద, మన డెడికేషన్ మీద దృష్టి పెడితే ఆ పని ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దానివల్లొచ్చే విపరీతమైన మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇదొక రకమైన, అంటే లోపలొక శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుందని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. పని శ్రద్ధగా చేయడం ముఖ్యం, కాని ఫలితం మన చేతిలో ఉండకపోవచ్చు అనేది యాక్సెప్ట్ చేయడం ముఖ్యం అన్నమాట. బాగా చెప్పారు. స్పష్టంగా అర్థమవుతోంది. అంటే మొత్తంగా చూస్తే ఈ పత్రాల ద్వారా మనం తీసుకోవాల్సిందేంటంటే, మన సహజ కర్తవ్యాన్ని, మన స్వధర్మాన్ని గుర్తించడం, తర్వాత దాన్ని ఎలాంటి సంకోచం, సందేహం లేకుండా శ్రద్ధగా, ఆ ఫలితం మీద మరీ ఆధారపడకుండా చెయ్యడమే కీలకం. ఖచ్చితంగా. ఆనాటి క్షత్రియుడికి అది ధర్మయుద్ధం రూపంలో స్పష్టంగా ఉంది. కాని మనకిప్పుడది వేరే పనుల రూపంలో ఉండొచ్చు. అవును అవును, ఇది ఏదో ఒక పని చేయడం కాదు, ధర్మం అనే ఒక పెద్ద చిత్రంలో మన పాత్రేంటి అని గుర్తించి దానికి కట్టుబడి ఉండటం. మనం చేసే పని ధర్మబద్ధంగా ఉంటేనే అది మంచి ఫలితాన్ని శ్రేయః ఇస్తుంది.
అందుకే కర్తవ్యం నుంచి వెనక్కి తగ్గకూడదు అని ఈ పత్రాలు గట్టిగా చెబుతున్నాయి. వ్యక్తిగతంగా నచ్చిందా లేదా అన్నది కాదు, సరైన పని చేయడమే ముఖ్యం. ఈ చర్చ అంతా విన్నాక ఒక ఆలోచన వస్తోంది. స్వధర్మం అనేది సహజ స్వభావం, సామర్థ్యాలు, మరి ఆనాటి సామాజిక బాధ్యతలపై ఆధారపడి ఉందనుకుంటే, మరి ఇప్పుడు ఇన్ని రకాల అవకాశాలు, ఇంత సంక్లిష్టమైన సమాజం, విలువలు కూడా మారుతున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి తమ అసలైన స్వధర్మాన్ని అంటే తమ నిజమైన దారిని లేదా కర్తవ్యాన్ని ఎలా గుర్తించాలి? దేన్ని ఆధారంగా చేసుకోవాలి? దీని గురించి మనం ఇంకొంచెం ఆలోచించాలేమో.